హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు మార్కెట్లో మామిడి ధరలు మరియు వేరే పండ్ల రేట్లు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వచ్చేస్తే తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ వచ్చేస్తే మార్కెట్లో మనకు ఈరోజు బెనిషాన్ 30 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. 30 to 40. పెద్ద రేట్లు అయితే భారీగా చేంజ్ ఏం లేదు నిజామాబాద్లో. నెక్స్ట్ నాందేడ్లో వచ్చేస్తే నాందేడ్లో తోతాపూర్ వచ్చేస్తే 15 నుంచి 25 రూపాయల మధ్య నడుస్తుంది. కవర్కాయ వచ్చేస్తే కొంచెం క్వాలిటీ 25 దాకా పోతుంది. 15 to 25 దగ్గర నడుస్తుంది. దశేరి వచ్చేస్తే మనకు 55 రూపీస్ నడుస్తుంది. 55 రూపాయల కిలో నడుస్తుంది దశేరి. ఇది కూడా మనకు నాందేడ్లే. అదే మనకు కొంచెం ఇంకా నార్త్ సైడ్ లోపలికి వెళ్ళి మధ్యప్రదేశ్ అటు వెళ్తే కొంచెం అక్కడైతే రేట్లు డౌన్ ఉన్నాయి. ఎస్పెషల్లీ దశేరికి ఇప్పుడు అంతా నార్త్ నుంచి కాయ వస్తుంది. సో ఆ రకంగానే రేట్ అయితే డౌన్ అయింది. దశేరి, కేసరికి బాగానే ఉంది, మరి దశేరి మాత్రం బాగా డౌన్ ఉంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకా మనకు అటు సైడ్ ఆల్మోస్ట్ ఇంకా మీదికి పోయిన కొద్ది రేట్లు అయితే డౌన్ ఉన్నాయి దశేరి ఎస్పెషల్గా. నెక్స్ట్ దామలచెరు మార్కెట్ వచ్చేస్తే మనకు బెనిషాన్ 20 నుంచి 32 రూపాయల మధ్య నడుస్తుంది. మనకు మొన్నటి వీడియోలో చెప్పినాం మనం. ఆల్రెడీ గవర్నమెంట్ 4 రూపాయలు రాయితీ ప్రకటించింది తోతాపూరి కాయలకు. సో 6 రూపాయలు కాస్త మనకు 10 రూపాయల దాకా అయింది. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ 2-3 రోజుల దగ్గర పెట్టిన బండ్లన్నీ 2-3 రోజులు 4 రోజులు ఇట్లా ఆంది వెళ్ళే లైన్ మీద ఉండడం వల్ల కొంచెం ఎండలకు వానలకు కొంచెం డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు తెంపి ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు కూడా కాయ డ్యామేజ్ అవుతుంది. అది వాళ్ళు తీసుకొని అంటున్నారు. అదొకటి అయితే అవుతుంది. కానీ రేటు 4 రూపాయలు కన్ఫర్మ్ రేటు పెరిగినందుకైతే కొందరు రైతులు అయితే హ్యాపీగా ఉన్నారు. ఇంతవరకు మరి ఆల్రెడీ అమ్మేసుకున్న దానికి ఉంటుందా, మరి ఓన్లీ ఇప్పుడు కొత్త దానికే ఉంటుందా అనేది ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. రేపటిదాకా తెలుస్తుంటుంది. ఇంకా కాయలు అయితే అయిపోలేదు. ఒక ఆగస్ట్ లాస్ట్ వరకు అయిపోతుండొచ్చు. ఇక మన తోతాపూర్ కాయలు వచ్చేస్తే గుజ్జు ఫ్యాక్టరీ తీసుకొచ్చేది. సో చూడాలి ఎట్లుంటుందో. ఇంకొకటి ఏంటంటే నీలం కాయలు వచ్చేస్తే ఇంకా మార్కెట్కు ఇంకా ఆల్మోస్ట్ బెనీషా 20% ఉండొచ్చు, అంతే 10 to 20% ఉందట. ఆల్మోస్ట్ మిగిలిందంతా అయిపోయింది. సో తోతాపూరి, గుజ్జు ఫ్యాక్టరీ, ఇంకా నీలం ఒకటే రేట్లు పెరిగే ఛాయిస్ ఉందంటారు. ఇప్పుడు ఎట్లాగో వచ్చేదంతా ఇప్పుడు ఆల్మోస్ట్ నీలం కాయనే కాబట్టి ఇప్పుడు ఒక 30-32 మధ్య నడుస్తుంది. రేపు 40-50 దాకా అయినా కూడా షాక్ కావాల్సిన అవసరం లేదని టాక్ వస్తుంది. కాకపోతే మనకి చెప్పలేం. మార్కెట్ వర్షాలు పడి రేపు ఇంకా లోపల మార్కెట్లో వాళ్ళ కస్టమర్స్ ఇంట్రెస్ట్ని బట్టి మార్కెట్ రేట్ అనేది మారుతుంటుంది. డిమాండ్ సప్లై ఎట్లుందని బట్టి చూడాలి ఎట్లుంటుందో. నాకు తెలిసి అయితే అంతటా ఇప్పుడు ఇంకా కాయ అయితే ఎంతో కొంత వెళ్తూనే ఉంది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మనకు మే ఎండింగ్ జూన్ 1 వరకు అయిపోద్దాం అనుకున్నాం. జూన్ ఎండింగ్ వరకు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. సో మనం మార్కెట్ కరెక్ట్ అంచనా వేయలేం. ఇప్పటికైతే 30-32 మధ్య నడుస్తుంది. ఫస్ట్ రేట్తో పోలిస్తే కొంచెం బెటరే ఉంది నీలం కాయ. ఇంకా రేపు అయితే ఒక 40 దాకా పోయే ఛాయిస్ అవుతుంది. నెక్స్ట్ మల్లిక వచ్చేసి 25 నుంచి 32 రూపాయల మధ్య నడుస్తుంది. 25 to 32 రూపీస్ మధ్య నడుస్తుంది మల్లిక రేటు. కాలేపాడు వచ్చేసి కాలేపాడు, ఈ హిమాయతు, ఇటువంటి బెనిషాన్ కూడా ఆల్మోస్ట్ తక్కువనే అయింది. ఈ కాయ తక్కువ వస్తుంది మార్కెట్కు. సో ఎంత అంటే మరి 1 టన్ను కూడా రావట్లేదు ఈ దామలచెరు ఎస్పెషల్ మార్కెట్లో. మన కాలేపాడు వచ్చేస్తే 40 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది ఇప్పుడు. 40 to 50. హిమాయత్ వచ్చేస్తే 45 నుంచి 55, 60, 65 దాకా నడుస్తుంది టాప్ రేటు. 55-60 దాకా నడుస్తుంది. అయినా ఇది మనకు రేట్ అయితే కొంచెం డౌనే ఉంది. మనకు హైదరాబాద్లో వచ్చేస్తే మనకు టాప్ పెద్దకాయ వచ్చేస్తే మనకు 150 దాకా, 100 నుంచి 150 దాకా కూడా పోతుంది. సో చూడండి, మనకు మంచి కాయ సైజు ఉంటే ఇక్కడ రేట్ డౌన్ ఉంటే మీరు హైదరాబాద్ తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి, వర్కౌట్ అవుతుంది. కాకపోతే హిమాయత్ ఆల్మోస్ట్ అందరికీ కాయ అయిపోయేది వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. చెప్పండి మీకు ఇంకా కాయ మీ సైడ్ ఉంటే ఒకసారి మీ కామెంట్లో ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే 12 నుంచి 17 రూపాయల మధ్య నడుస్తుంది. 12 to 17 రూపీస్ మధ్య నడుస్తుంది తోతాపూరి. మంచి క్వాలిటీ ఉంటే కాయ, ఇది క్వాలిటీని బట్టి మారుతుంటుంది. మనకు ఫ్యాక్టరీ అయితే మనకు 6 రూపాయలు ఉంది. 4 రూపాయలు గవర్నమెంట్ యాడ్ చేస్తే మొత్తానికి 10 రూపాయలు అయింది. నెక్స్ట్ నీలం కాయ వచ్చేస్తే 15 నుంచి 28 రూపాయల మధ్య నడుస్తుంది. ప్లస్ కొంచెం మంచి క్వాలిటీ ఉంటే 32 ఉంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నీలం అయితే అంతా ఓపెన్ కాలేదు మార్కెట్. 15 to 28, 32, 35 దాకా కూడా 32 దగ్గర నడుస్తుంది ఇప్పటికైతే. నెక్స్ట్ మనం ఇంకా హైదరాబాద్ వచ్చేస్తే హైదరాబాద్ నుంచి 200 నుంచి 250 బండ్లు వస్తున్నాయి మార్కెట్కు. హిమాయత్ వచ్చేస్తే మనకు 50 నుంచి 150 రూపాయల కిలో దాకా అవుతుంది. 50 to 150 రూపీస్. ఇంతకుముందు చెప్పింది మనం అదే. మంచి కాయ, మన క్వాలిటీ సైజు టాప్ నెంబర్ 1 ఉందనుకుంటే మీరు హైదరాబాదు బార్సింగర్ మార్కెట్ తీసుకురావచ్చు. టాప్ రేట్ అయితే పోతుంది ఇక్కడ. 135 రూపీస్ అయితే మనకు కొంచెం మీడియం టాప్, మరీ టాప్ కాకపోయినా యావరేజ్ టాప్ అయితే 135 రూపీస్ దాకా పడుతుంది. 130 రూపాయలు పడుతుంది. ఇదన్నీ కవర్ కాయే, క్వాలిటీ టాప్ ఉన్నదానికే పడుతుంది. మరి కొంచెం ఉన్నదైతే మనకు 80 నుంచి 100 రూపాయలు ఆ రేట్ మధ్య నడుస్తుంది. మరీ లో ఉంటే 50 రూపాయలు 60 రూపాయలు ఆ రేట్ నడుస్తుంది. నెక్స్ట్ బెనిషాన్ వచ్చేస్తే 30 నుంచి 50,
ఆ రేట్ మధ్య నడుస్తుంది. మనకు మీడియం అంటే 40 నుంచి 45 రూపాయల మధ్య నడుస్తున్నట్లు లెక్క. మనకు ఇది మన కవర్ కట్టి క్వాలిటీ సైజు ఉంటే మనకు 50 నుంచి 60-65 రూపాయల దాకా నడుస్తుంది. 50 to 60 రూపీస్, 65 రూపీస్, 60 అయితే కౌంట్ చేసుకోవచ్చు. కవర్ క్యాక్ అయితే ఎప్పటికీ ఒక రేంజ్ క్వాలిటీ అయితే ఇస్తుర్రు. కానీ నెక్స్ట్ ఆమ్రపాలి వచ్చేస్తే మనకు 55 రూపాయలు నడుస్తుంది, 55 రూపీస్ నడుస్తుంది. ఇవి కూడా మనకు తక్కువ నడుస్తున్నాయి. కాకపోతే ఉన్న కాడికైతే 55 రూపీస్ దగ్గర నడుస్తుంది ఆమ్రపాలి రేటు. నెక్స్ట్ మల్లిక వచ్చేస్తే కవర్కాయ మనకు 40 నుంచి 50-65 రూపాయల దాకా నడుస్తుంది. 50 నుంచి 60-65 దాకా నడుస్తుంది. నెక్స్ట్ నాటికాయలు వచ్చేస్తే 10 నుంచి 20 ఇదే రేటు మధ్య నడుస్తుంది. కొంచెం క్వాలిటీ ఉంటే 25 దాకా నడుస్తుంది. మొత్తానికి నాటికాయకి అయితే రేటు పెద్ద జంపేం కాలేదు. ఆల్మోస్ట్ ఇది మనకు మార్కెట్ రేట్లు, మనకు మామిడి రకాలు. ఇంకా మన ఇన్స్టాగ్రాము, వాట్సాప్ కానీ జైన్ కావాలో అయ్యండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన రైతు కలం ఛానల్ ఫాలో కండి. ఇప్పుడు మన నెక్స్ట్ మనకు వేరే ఫ్రూట్స్ వచ్చేస్తే మనకు పపాయ, పొప్పడి పండ్లు, పైనాపిల్, పనసకాయలు, డ్రాగన్ ఫ్రూటు, ఇవి ఖర్జూరా, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు పనసకాయ వచ్చేసి 26 నుంచి 30 రూపాయల కిలో నడుస్తుంది. మనకు చాలా ఉంటే మన దగ్గర మార్కెట్, మీ దగ్గర ఎక్కడైనా తక్కువ మార్కెట్ అనిపిస్తే మీకు హైదరాబాద్ బార్సింగ్ తీసుకోవచ్చు. 26 నుంచి 30 రూపాయల మధ్య నడుస్తుంది. పైనాపిల్, పపాయ వచ్చేస్తే మనకు 10 నుంచి 15 రూపాయల మధ్య నడుస్తుంది. 10 to 15 రూపీస్ మధ్య నడుస్తుంది కేజీ. నెక్స్ట్ ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ మీకు కావాలంటే మనకు 6 నుంచి 11 మధ్య నడుస్తుంది. ఇది మనకు కొనుక్కునే వాళ్ళు కావాలంటే మీకు 8 నుంచి 12 ఆ రేట్ మధ్య, ఆ టైం మధ్య నడుస్తుంది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మనకి 80 నుంచి 140 మంది. క్వాలిటీను సైజును బట్టి మారుతుంది ఇది రేటు. ఒకసారి చూసుకోండి మీరు. మంచి క్వాలిటీ ఉంటే మనకు 140 దాకా పోతుంది, 140-150 నడుస్తుంది. మనకు లోయర్ ఉంటే 80, చిన్నగా ఉంటే 80 to 140 నడుస్తుంది. ఇంకోటి మన ఖర్జూరా వచ్చేస్తే మనకు 80 నుంచి 85 రూపాయల మధ్య నడుస్తుంది. క్వాలిటీ కేజీ 80 నుంచి 80 to 85 రూపీస్ నడుస్తుంది. మోసంబి వచ్చేస్తే మనకు ఇది మనకు కొత్తదైతే మనకు 30 నుంచి 40 ఉంది. మనకు ఫ్రూట్ మంచి సైజు ఉంటే మనకు 50 నుంచి 70 రూపాయల మధ్య నడుస్తుంది. నిన్న వాళ్ళు ఆల్రెడీ మన కామెంట్లో కూడా అడిగారు, అందుకే చెప్తున్నా ఇది ఒకటి. తైవాన్ జామ వచ్చేస్తే మనకు 50 నుంచి 65 రూపాయల మధ్య నడుస్తుంది. 40 to 50, 60, 65 దాకా నడుస్తుంది. నెక్స్ట్ దానిమ్మ వచ్చేస్తే మనకు 50 నుంచి 150 రూపాయల మధ్య నడుస్తుంది. మరి చిన్న సైజు వచ్చేస్తే 50 రూపాయలు కూడా అవుతుంది. టాప్ క్వాలిటీ వచ్చేస్తే 150-170 దాకా పోతుంది. నెక్స్ట్ ద్రాక్ష వచ్చేస్తే మనకు ఇది క్రేటు 600 నుంచి 1400 దాకా నడుస్తుంది. 600 to 1400. ఇంకోటి పుచ్చకాయ మస్క్ మిలన్ వచ్చేస్తే మనకు 10 to 20 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది కేజీకి. నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్ వచ్చేస్తే ఢిల్లీ మార్కెట్లో మనకు సఫేదా వచ్చేస్తే మనకు 50 నుంచి 60 రూపాయల మధ్య కిలో నడుస్తుంది. రేట్లు అయితే పెరుగుతుంటే అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా రాను కాయ తగ్గుతుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రేట్లు అయితే పెరిగే ఛాయిస్ ఉందని అందరూ అనుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే కాయల్లో కొంచెం అయితే ఫ్రూట్ ఫ్లై అయిందని వాళ్ళు చూస్తురట. సో రేట్లు కొంచెం అటు ఇటు, అందుకే లేకపోతే ఇంకా బెస్ట్ పెరిగేది అంటారు. ఇంకోటి దశేరి కానీ లంగడా కానీ ఏమంటారు అంటే దీనికి మంచి క్వాలిటీ దశేరి ఉంటే 70 నుంచి 80 దాకా పోతుంది. నార్మల్ అయితే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, మనకు అంతే 50 దాకా పోతుంది. 70 to 80 పోతుంది క్వాలిటీ ఉంటే, గోల్డెన్లు ఉంటే. మనకు నార్మల్ అయితే 50 దాకా పోతుంది. ఇంకా లంగడా వచ్చేస్తే మనకు క్వాలిటీ కవర్ కాయ వచ్చేస్తే మనకు 80 రూపాయల దాకా కిలో పోతుంది. ఇది మనకు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ మనకు నెక్స్ట్ మంచికాయ ఉంటే మంచి రేట్ పడుతుంది. సో మంచికాయ అనేది తెచ్చే ప్రయత్నం చేయరంటారు. ఇది మనకు ఢిల్లీ మార్కెట్. రేపు అయితే కాయ తగ్గుతుంటుంది కాబట్టి రేట్లు అయితే పెరిగే ఛాయిస్ ఉందని అంటున్నారు. చూద్దాం. ఇంకా ఒకటి ఏంటంటే చాలా వరకు మీరు చెట్లను ఇప్పుడు అట్లే వేసి పెట్టకండి, వాటర్ పెడుతుండే. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎల్నినో కాబట్టి కొంచెం వాటర్ అయితే షార్టేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు కరెక్ట్ వర్షాలు స్టార్ట్ అయ్యేదాకా అయితే పెట్టండి. వర్షాకాలం స్టార్ట్ అయిందని చాలామంది నాతో చెప్పేది ఏంటంటే ఇది వర్షాకాలం స్టార్ట్ అయిందని ఆల్రెడీ డ్రిప్పులు గుంజేసుకోవడం, చెట్లకు నీళ్ళు పెట్టకపోవడం, పైప్ లైన్ తీసేయడం, ఇటువంటి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మ్యాక్సిమం ఇప్పుడు ఒక చెట్లు ఒకసారి అదిలిపోయినాయంటే మళ్ళీ సెట్ కానీ చాలా టైం పడుతుంది. నెక్స్ట్ టైం క్రాప్ కూడా తక్కువ వస్తుంది. సో అదొకటి ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే సాధ్యమైనంత వరి లాంటివి తగ్గించండి. ఎందుకంటే ఈ మామిడి తోట ఉన్న వాళ్ళకి ఎస్పెషల్ నేను చెప్పేది, వరి లాంటివి తగ్గించి కొంచెం వేరే పంటలు వేసుకుంటే వాటర్ అనేది ప్రాబ్లం వచ్చినా కూడా దీనికి తక్కువ కాకుండా చూసుకుంటా అని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే వర్షాకాలం ఈసారి భారీగా వర్షాలు ఉంటాయని గెస్ చేయకండి. చిన్న చెట్లు లాంటివి ఉంటే కొంచెం దానికి తగ్గట్టు వాటర్ చూస్తుండండి, చెట్లను అబ్జర్వ్ చేస్తుండండి. చెట్లు ఏ దశకు ఉన్నాయి, ఎట్లా అల్లిపోయే పొజిషన్ మాత్రం తెచ్చుకోకండి. ఒక్కసారి అల్లిపోయినాయంటే చెట్లు అసలు ఈ కాంపిటీషన్ సిచ్యువేషన్లో ఒక్కొక్కరు ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తారు చెట్లను. సో వాటర్ వేయకపోతే మాత్రం చెట్లు చాలా వీక్ అయిపోతాయి. తర్వాత కాత లేట్ వస్తుంది, తర్వాత రేట్ డౌన్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో చెట్లను మాత్రం నీట్గా ఉంచుకోండి. చెట్ల దగ్గర కొంచెం నీట్గా ఉంచి దానికి ఎరువులు ఇవ్వడం, వాటర్ ఇవ్వడం లాంటివి చేసుకోండి.
ఇంకోటి ఏంటంటే పర్టికులర్ ఏం చెప్పేది ఏంటంటే వర్షాలు కరెక్ట్ సీజన్ స్టార్ట్ కాకముందే మీరు డ్రిప్ పైపులా గుంజేయడం లాంటిది అయితే చేయకండి. తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ రివర్స్ గుంజుకోవడం కానీ అంతా గడ్డి పెరిగిందన్నప్పుడు మీరు తీసేసి దున్నుకోవడం లాంటివి చేసుకోవచ్చు. కానీ మళ్ళీ కూడా సాపుకుంటేనే ఉత్తమం. ఎందుకంటే ఈసారి వర్షాలు ఎట్లుంటే ఎవరికి తెలుస్తలే. ఇంకా ఆగస్టు టు సెప్టెంబర్ అయితే భారీ కర్వ్ అన్న సిచ్యువేషన్ చెప్తుర్రు. ఎందుకంటే ఆల్రెడీ మాకు జూన్ కంప్లీట్గా వస్తుంది. ఏమున్నా ఒక జూలైయే. ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకునేది చూడండి. ఎక్కువ వాటర్ అవసరం ఉన్న పంటలు మాత్రం పెట్టి మామిడి తోట తక్కువ నీళ్ళు పెట్టే ప్రయత్నం అయితే చేయకండి. ఇది మాత్రం ఫ్యూచర్లో చాలా లాస్ వస్తుంది. చెట్లు కూడా వీక్ అయిపోతాయి. మళ్ళీ సెట్ కానీ 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగా ఈసారి వర్షాలు పడే సిచ్యువేషన్ లేవు. లాస్ట్ ఇయర్ అంటే దాదాపు మనం 3 నెలలు ఒక వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వర్షం పడుతుంది. ఇప్పుడు అట్లా పడుతుందో లేదో నమ్మకం లేదు. ఇప్పుడు ఎందుకంటే మనకు వర్షం పోయి కూడా ఎండాకాలాన్ని మించి కొడుతున్నాయి. అదొకటైతే అర్థం చేసుకోండి. చెట్లను జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా మనకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. మనం వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జాయిన్ కావండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.